తులారాశి వారికి 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే గనక ఈ స్త్రీ మీ మీద క్షుద్ర పూజలు చేస్తుందనమాట. కాబట్టి ఆ స్త్రీ ఎందుకు మీ మీద పగబట్టింది, మీ మీద ఎందుకు క్షుద్ర పూజలు చేస్తుంది, అలానే కాకుండా మీకు ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏ పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది, అలానే కాకుండా మీరు అంటే చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక తులారాశి వారికి అండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉండబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది అనమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మనము ఎంత బాగున్నా సరేనండి, మనల్ని చెడగొట్టే వాళ్ళు మన పక్కనే ఉంటూ ఉంటారు కదా. ఇప్పుడు అలా అయిపోయింది మీ పరిస్థితి అని చెప్పొచ్చు. తులారాశి వారు ఏదున్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారండి. ముక్కు మీదే అంటే చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది, అంత ద్వేషం కూడా ఉంటుంది. ఎవరిని ద్వేషించరు, కాకపోతే ఏంటంటే కనుక అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. అందరితో అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటారు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక విభేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటారండి. ఒకరి మీద ఏడవటం కానీ, ఒకరి మీద చాడీలు చెప్పటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరికి అన్నిటికీ కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. మంచి నేచర్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా వీళ్ళ పెంపకం కావచ్చు, వీళ్ళ ఎదుగుదల కావచ్చు చక్కగా ఉంటుందండి. మంచి బుద్ధి బలాన్ని కలిగి ఉండేవారు ఈ తులారాశి వారు. కాకపోతే వీరికి ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కష్టాలు ఇస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటారు, చాలా ఇబ్బందికి అంటే గుడి చేస్తూ ఉంటాడండి. అయినప్పటికీ కూడా మంచి లైఫ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అంత మంచిగా ఏంటంటే వీళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా అండి కుటుంబము, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ భుజాల మీద వేసుకుని అంటే ఇంటిని కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు నెట్టుకొస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా వీరి లైఫ్ ఇలాగే ఉందన్నమాట. తులారాశిలో అందరూ కూడా కష్టపడుతున్నారని మనం చెప్పట్లేదు, కష్టపడుతున్నారు, అందులో సుఖపడేవారు కూడా ఉన్నారు. కానీ తులారాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా కష్టపడే వారే ఎక్కువ ఉన్నారండి. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ మధ్య మధ్యలో ఏంటంటే కనుక కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు మీకు తెలిసిన వ్యక్తులే అండి, పరాయి వ్యక్తులు కూడా కాదు. ఆ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని భారీగా మోసం చేయాలని చూస్తున్నారు. ఈ 3 రోజులు కూడా అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చీకొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీతో అంటే ఎవరైతే ద్వేషాన్ని పెంచుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో, మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకుని మీతో మాట్లాడకుండా మీ నెంబర్స్ బ్లాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వ్యక్తులు తిరిగి మీతో మాటలు కలపాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, మీతో అంటే మళ్ళీ స్నేహం చేయాలనుకుంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు ఎదురుపడ్డా, అలాంటి వ్యక్తులతో అంటే ఒకవేళ ఫోన్ కాల్స్ వచ్చినా, వాళ్ళతో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మీరేంటంటే ఆ పోనీలే నా వాళ్ళే కదని కలుపుకొని పోయి వాళ్ళతో మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళల్లో శత్రుత్వం అనేది దాగుంటుంది. శత్రువు ఎప్పుడు కూడా మిత్రువు కాలేదండి. ఎంత మంచిగా నటించినా కానీ ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. అలానే కాకుండా మనసులో ఉండే ద్వేషం అనేది బయటికి క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఇంకా తర్వాత ఏంటంటే 3 రోజులు కూడా మీకు ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. కుటుంబంలో అందరూ కూడా ఏంటంటే కనుక సంతోషంగా ఉంటారు. కాకపోతే అమ్మ నాన్న పరంగా ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే బీపీ పెరగడం కానీ, వాళ్ళకు కొంచెం అనారోగ్య సమస్య ఉంది. అలానే కాకుండా అది చూసుకోండి. ఎక్కువగా టెన్షన్స్ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. అంటే తులారాశి వారిలో ఉండే అమ్మ నాన్న పరంగా ఇలా జరుగుతుందన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో ఆనందకరమైన సమయం, ఆనందంగా ఉంటారు, అందరితో చక్కగా మాట్లాడతారు, అన్నదమ్ములతో అంటే బాగుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఫ్యామిలీ పరంగా పెద్దగా ఇబ్బందులు అయితే లేవండి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఫ్యామిలీతో బాగా సమయం అంటే గడుపుతాడని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఫ్యామిలీ పరంగా పెద్దగా ఇబ్బందులు, కష్టాలు అయితే లేవు. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కాకపోతే అమ్మ నాన్నకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిగతాదంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా మీకు కూడా మనం ఇక్కడ చూసుకుంటే మీరేంటంటే ప్రతిదానికి ఈ మధ్య టెన్షన్ పడిపోతున్నారండి. ప్రతిదానికి ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ తీసుకొని, సమయానికి ఆహారం తీసుకోక, కంటి నిండా నిద్రపోక మీరే మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. కాబట్టి అది చూసుకోండి. మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోవడం కానీ, ఆలోచించడం కానీ ఇలాంటివి అయితే చేయకండి. వాటిని దూరం పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఎక్కువగా ఆలోచించేసి లేనిపోని రోగాలు మీరే తెచ్చుకుంటారు. మీరేంటంటే కనుక జబ్బు పడే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఆరోగ్యాన్ని ఏంటంటే కనుక జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకా తిరుగు ఉండదనమాట. అనంతరం వచ్చేసి 3 రోజులు కూడా కష్టాలు తీరుతాయండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక గత కొంతకాలంగా మీకు విపరీతంగా కష్టాలు ఉన్నాయి. చాలా ఏంటంటే కనుక ప్రెషర్ అనేది పెరిగిపోయింది. అది పని వల్ల కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, లేదంటే కనుక ఇంటి పరంగా కావచ్చు. కొంచెం ఏంటంటే ప్రెషర్ పెరిగిపోయి, ఒత్తిడి పెరిగిపోయి మీ మీద ఏంటంటే కనుక బరువు బాధ్యత ఇవి ఎక్కువ
ఎక్కువైపోయి చాలా బాధపడుతున్నారు, చాలా నలిగిపోతున్నారు కదా, ఇప్పుడు అవన్నీ కూడా పోతాయండి. అవి దూరం అయిపోతాయి అనమాట. కొంచెం బరువు దిగిపోతుంది, భారం తగ్గిపోతుంది, కొంచెం అంటే పీస్ఫుల్గా ఉండగలుగుతారు. టెన్షన్స్ అనేవి కొద్దిగా దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి గ్రహస్థితి ప్రకారం కనుక మనం పరిశీలించుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది అనమాట. కష్టాలు తీరుతున్నాయి, కష్టాల కూబిలో నుంచి బయటపడతారు. కష్టాలు పోయి ఏంటంటే కనుక కొంచెం మంచి లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి మీకు ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కుటుంబం పరంగా కూడా బాగానే అంటే ఉంటుందండి. ఫ్యామిలీ కుటుంబం ఒకటే బాగానే ఉంటుంది. కొంతమంది మీ ఫ్యామిలీలోనే అంటే మీ కుటుంబ సభ్యుల్లోనే అంటే ఇంటి వాళ్ళు కాదు, ఇంటి బయట ఉండే వాళ్ళ పరంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే కావాలనే అండి మిమ్మల్ని టెస్ట్ చేద్దామనో లేదంటే కనుక మీ నుంచి డబ్బుని ఆశించో వాళ్ళు ఒకటేసారి మీ దగ్గర డబ్బు చూసే వరకు అంటే చూసి కావచ్చు, మీ లైఫ్ స్టైల్ని చూసి కావచ్చు, మీ నుంచి డబ్బు అంటే తీసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే డబ్బు ఇవ్వకండి. ఇప్పటి వరకు మీరు చాలా వరకు కూడా డబ్బిచ్చి మోసపోయారు. నా వాళ్ళు అనుకుని డబ్బిచ్చి మీరేంటంటే కనుక మోసపోయారు, ఇప్పటికి కూడా మోసపోతున్నారు. కాబట్టి ఈ 3 రోజులలో ఎవరు డబ్బు అడిగినా ఈ 3 రోజుల తర్వాత అయినా సరే కానీ డబ్బు అయితే మీ చేతుల నుంచి ఇవ్వకండి. ఇస్తే మాత్రం తిరిగి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు అంటే వ్యాపార పరంగా బాగుంటుందండి. వ్యాపార పరంగా కూడా లావాదేవీలు బాగానే ఉన్నాయి. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా బాగుంటుంది. వృత్తిపరంగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అనమాట. పని చేసే దగ్గర కొంచెం ఒత్తిడి పెరుగుతుందండి. బాసు నుంచి ప్రశంసలు ఉంటాయి, కాకపోతే ఒత్తిడి కూడా పెరుగుతుంది. పనులన్నీ పెండింగ్లో ఉండిపోతాయి. పనులు పెండింగ్లో ఉంటాయి కాబట్టి కొంచెం అంటే టెన్షన్ అనేది పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సమయానికి పనులు జరగవు, అనుకున్నట్టుగా నా లైఫ్ లేదు అన్నట్టుగా బాధపడిపోతారు. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇటు పనుల పరంగా బాగానే ఉంటుంది. అప్పులు తీరుతాయి. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. మీకు రావాల్సిన బకాయిలు కావచ్చు, మీరు అడిగిన వారు ఇచ్చే డబ్బు కావచ్చు, సమయానికి చేతికి అందుతుంది. మీరు పెట్టాల్సిన బిజినెస్ కావచ్చు, మీరు డెవలప్ చేసుకోవాల్సిన బిజినెస్ని అంటే గ్రో చేసుకోవటం, డెవలప్ చేసుకోవటం, కొత్తగా బిజినెస్ని ఏంటంటే కనుక మీరు అంటే పెట్టుకోవడం, అలానే కాకుండా బిజినెస్లో రాణించడం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వివాహాలు ఇప్పుడు జరుగుతాయని చెప్పట్లేదు, కానీ ప్రేమ ఫలిస్తుందండి. పెద్దవారి చేత ఏంటంటే కనుక ప్రేమను అంటే ఒప్పిస్తారు. వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకోవాలని పట్టుబట్టి ఏంటంటే కనుక ప్రేమ పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మాత్రం మీకు ఒక పెద్ద కోరిక అని చెప్పొచ్చు. ఈ కోరిక ఖచ్చితంగా 200% తీరుతుంది. మీ వల్ల ఇతరులు హ్యాపీగా ఉంటారండి, సంతోషంగా ఉంటారు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మీ వల్ల ఏంటంటే కనుక అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ మీలో ఉండే బాధలు, సమస్యలు ఎవరికి తెలియవండి. పైకి చూస్తే మీరు నవ్వుకుంటూ ఉంటారు, కొంచెం అంటే చలాకీగా మాట్లాడతారు కాబట్టి మీకు ఏ సమస్యలు లేవు, ఏ బాధలు లేవు అనుకుంటారు. కానీ మీ నవ్వు వెనుక ఉండే బాధలు మీకు మాత్రమే తెలుసు. ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో మీకు మాత్రమే తెలుసుంటుంది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా కొంచెం దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చూసి ప్రయాణాలు చేయండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది. నమ్మిన వాళ్ళ వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుందండి. వాళ్ళు కోరుకున్న దగ్గర సీట్ రావటం కానీ, అడ్మిషన్స్ లభించడం కానీ విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి డబ్బుకు సంబంధించి అంత సమస్య లేదండి. ధనపరంగా ఏంటంటే కనుక పెద్దగా ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ధనపరంగా ఏంటంటే ఉండే సమస్యలు తొలగుతాయి. అందుకే మనం ముందే చెప్పాం కదా, తులారాశి వారికి ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది, తగ్గదు. అంటే పని తీరే డబ్బు తీరు అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. సమయానికి డబ్బు అందుతుంది, కాకపోతే ఏంటంటే కనుక పనులన్నీ పెండింగ్లో ఉండిపోయి కొంచెం మీకు డిప్రెషన్ అనేది పెరిగిపోతుంది. అదొకటి చూసుకోండి. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు 12వ తేదీన శుక్రవారం ఉంది కావున ఇంట్లో లక్ష్మీదేవిని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజించండి. ఆ తల్లిని నిండు మనసుతో పూజిస్తే ఆ తల్లి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అలానే కాకుండా చక్కటి అభివృద్ధిని ఇస్తుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తీసేస్తుంది. ధన ద్వారాలను తెరిపిస్తుంది. ధనం వచ్చేలాగా చేస్తుంది. మీకు ఎలాంటి నష్టం అనేది లేకుండా చేయడానికి ఆ తల్లి అంటే సహకరిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆషామాషి కాదండి. అమ్మవారి అనుగ్రహం లేక చాలామంది బాధపడతారు. నోములు, వ్రతాలు ఎన్ని చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదని అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరుగుతుందన్నమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ స్త్రీ మీ మీద కావాలనే కక్షతో ఏంటంటే కనుక క్షుద్ర పూజలు చేస్తుందన్నమాట. అంటే ఆమె చేసే ప్రయత్నాలన్నీ కూడా చేసింది. ఏ ప్రయత్నం కూడా మీ మీద ఫలించటం లేదు. ఏ ప్రయత్నం
ప్రయత్నం కూడా ఏంటంటే కనుక మీ మీద సక్సెస్ అవ్వటం లేదు. ఎన్నో నిందలు వేయాలనుకుంది, మిమ్మల్ని అవమానించాలనుకుంది, నలుగురిలో అగౌరవపరచాలనుకుంది, మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏడిపించాలి, బాధ పెట్టాలి, మీకు అంటే చాలా వరకు కూడా మీకు నష్టం కలిగించాలనుకుంది. కానీ ఆమె వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కనుక దొడ్డి దారిని ఎంచుకుంది. అంటే వేరే దారిని ఎంచుకొని అక్కడ ఏంటంటే కనుక క్షుద్ర పూజలు చేయిస్తుందండి. ఈ స్త్రీ ఏంటంటే ఎప్పటికి కూడా మీకు ఈమె వల్ల అండి ముప్పే అని చెప్పొచ్చు. కాబట్టి ఈ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే భారీగా నష్టపోతారనమాట. ముందు ఒకలాగా మాట్లాడుతుంది, వెనక ఇంకొకలాగా మాట్లాడుతుంది. ముందు ఏంటంటే కనుక మీ అంటే విషయాలు ఎవరికి చెప్పను, మీరు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తుందా, మీ వెనక ఏంటంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేస్తుంది అనమాట. అంటే అటు డబ్బు పరంగా నష్టం కలిగిస్తుంది, ఇటు ఏంటంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలని చూస్తుంది. అలానే కాకుండా మీ మీద కక్ష అనేది ఎక్కువైపోయిందనమాట. అవసరం ఉంటే మంచిగా మాట్లాడుతుందండి, అవసరం లేకపోతే ఏంటంటే కనుక అసలు మాట్లాడరు. కాబట్టి ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ఏంటంటే పీ లెటర్ స్త్రీ అండి. అయితే ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే పీ లెటర్ అనే స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ అనుకోవచ్చు, పీ లెటర్లో మా అమ్మ ఉందండి, మా భార్య ఉందండి, మా చెల్లి ఉందంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం కాదండి, బయటి వాళ్ళు అనమాట. బయటి వాళ్ళను నమ్మకండి. స్నేహితులు ఉంటారు, బంధువర్గంలో ఉంటారు కదా, వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఏంటంటే కనుక నమ్మక ద్రోహం కూడా చేస్తారనమాట. డబ్బు పరంగా మనం ముందే చెప్పాం కదా, మీరేంటంటే ఎవరైనా డబ్బు అడిగితే అసలు ఇవ్వకండి, నష్టపోతారు. అలానే ఈ స్త్రీ కూడా అలాగే చేస్తుందన్నమాట. ఏదో మాట వరుసకు కొంచెం డబ్బు కావాలి, నేను ఫైనాన్షియల్గా సరిగ్గా లేను, నాకు బాధలు ఉన్నాయి ఏదో అంటుంది, మీరు ఇవ్వనంటే ఆ కోపం మీ కోపం అంతా కూడా పెట్టుకొని మీ మీద ఏంటంటే కనుక క్షుద్ర పూజలు చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అంటే ఎక్కడికక్కడ ఏంటంటే కనుక తొక్కేయాలి అన్నది మాత్రమే మన కాన్సెప్ట్ అనమాట. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. అలానే ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే హనుమాన్ చాలీస వినటం, అలానే కాకుండా ఏంటంటే కనుక హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం ఇలా చేయండి. ఆంజనేయ స్వామిని పూజించండి, ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా ఈ పూజల నుంచి మీకు విముక్తి కూడా కలుగుతుంది. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా కానీ మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు. మీ ఎదుగుదల మీకు అంతా కూడా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు గ్రహస్థితిలో మార్పులు ఉన్నాయి కాబట్టి, గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, 100 and 200% కలిసి వస్తుందండి. చిన్న పన పెద్ద పన పక్కన పెడితే మాత్రం ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా ఇబ్బందులు లేకుండా ఆ పనులు కలిసి వచ్చి ఆ పనుల్లో సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇంకా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం అంటే జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దగా ఏంటంటే కనుక విభేదాలు ఏర్పరచుకోవటం కానీ, విభేదాలు పెట్టుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయకండి. ఎంత తక్కువ మాట్లాడితే మీకు ఎంత మంచిదనమాట. ఆ తర్వాత మీరు కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. నార్మల్గా కోపం అనేది రాదండి, మీరు చాలా మంచిగా ఉంటారు, చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటారు, చాలా వరకు కూడా చులకనగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా జోకులు వేయటం, అందరితో కలిసిమెలిసి ఉండటం. అయితే ఈ స్త్రీలను ఏంటంటే కనుక దూరం పెట్టండి, మిగతా అదంతా కూడా బాగుంటుంది. వీళ్ళని అసలు దగ్గరికి రానివ్వకండి, ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి, ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల కూడా మీకు ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ స్త్రీని నమ్మకండి. ఇంకా తర్వాత మీకు ఏంటంటే చెప్పాలంటే 2 కోరికలు తీరుతాయని చెప్పాను కదా. ముఖ్యంగా వచ్చేసి కనుక మీకు ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ లేని ప్రయాణం చేయకండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎక్కువగా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. అనుకున్న పనులు జరగట్లేదని బాధపడకండి, ఖచ్చితంగా జరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా జరుగుతాయి. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల సహాయ సహకారాలతో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి తీరుతాయి. మీరేంటంటే కనుక మల్టిపుల్ టాలెంటెడ్ అండి. ఏదైనా చేయాలంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారనమాట. అలాంటి టాలెంట్ని వీళ్ళు కలిగి ఉంటారండి. చాలా వరకు కూడా జరగని పనిని కూడా జరిగేలాగా చేస్తారు. అలానే కాకుండా కాదు ఈ సమయానికి పని అనుకుంటే ఆ సమయానికి ఆ పని చేసి చూయించేంత టాలెంట్ తులారాశి వారిలో ఉంటుందన్నమాట. చెప్పాలంటే మైండ్ కంప్యూటర్ కంటే కూడా ఫాస్ట్గా పనిచేస్తుందండి. అలా ఆలోచన ఉంటుందన్నమాట వీళ్ళకు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కనుక ఎక్కడ పని చేసినా ఎక్కడున్నా వీళ్ళు ఏంటంటే నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏ లోటు ఉండదు. అక్కడ వీళ్ళ అంటే ఉండే విధానాన్ని బట్టి అక్కడ వాతావరణం కూడా ఉంటుందని చెప్పొచ్చు. చాలా మంచి వ్యక్తులు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఓవరాల్గా అంతా బాగానే ఉంటుందండి. వృత్తి ఉద్యోగం అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ మనం ముందే చెప్పాం కదా, మీరు పెద్దల్ని ఒప్పించి ప్రేమ ఫలించేలాగా చేసుకుంటారు. రెండోది సంతానం కలుగుతుంది. మూడోది వచ్చేసి ఉద్యోగం లేదండి, ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి, మాకైతే ఉద్యోగం రావట్లేదండి, ఎంత చేసుకున్నా కానీ ఉద్యోగం అయితే మాకు లభించట్లేదండి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి, ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకు కలగదండి? మీరు గట్టిగా ప్రయత్నించండి, ఉద్యోగం వస్తుందన్నమాట.
అనమాట. అలానే కాకుండా మీ సొంతంగా మీరు ప్రయత్నించిన ఉద్యోగం రాకపోతే ఇక్కడ గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ త్రూ అంటే కనుక స్నేహితులు కావచ్చు, బాసుల నుంచి కావచ్చు, అక్కడ ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఉద్యోగం లభిస్తుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఉద్యోగం అయితే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. చక్కగా ఏంటంటే కనుక మీరు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. కష్టాలు పోతాయి, సుఖమైన జీవితం అనేది ఉంటుంది, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విడిపోయిన వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ కలుస్తారు, అంటే ప్రేమ అనురాగాలతో మాట్లాడతారు. చీకొట్టి మీతో అవసరాలు తీర్చుకుని మిమ్మల్ని దూరం పెట్టారు కదా, అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఆ వ్యక్తులు కావాలని మీతో మాటలు కలుపుతారండి. మీతో మాటలు కలిపి ఏంటంటే అవసరాలు తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. అందుకే కొంచెం ఏంటంటే దూరంగా ఉండండి. ఎవరితో అయితే మీకు పడదో, ఎవరితో అయితే మీకు విభేదాలు ఉన్నాయో అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే కనుక దినం అంటే రోజుకు మీకు నరదిష్టి విపరీతంగా పెరిగిపోతుందండి. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక అంటే చాలా కోల్పోతున్నారు. కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం అండి, ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకున్న ఈ కర్పూర బిళ్ళలు ఏంటంటే కనుక 7 సార్లు తల చుట్టూతో తిప్పండి. కర్పూర బిళ్ళలకు కూడా అతీత శక్తి ఉంటుంది. కర్పూర బిళ్ళలు కూడా నరదిష్టిని తీసేస్తాయి. నరదిష్టి నుంచి మనని ఏంటంటే కనుక బయటపడేస్తాయి, నరదిష్టి నుంచి విముక్తి కలిగిస్తాయి. కాబట్టి చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. తులారాశి వారికి అయితే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకుని 7 సార్లు తల చుట్టూతో తిప్పి గుమ్మం బయట కానీ లేదంటే ఇంటి బయట కానీ పెట్టేసి కాల్చేయండి. నరదిష్టి పోతుంది. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి మీకు సమయం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి. నరదిష్టి నుంచి బయటపడతారు. ఇంకా నరదిష్టి నుంచి బయటపడాలంటే కనుక ఆంజనేయ స్వామి లాకెట్ని ధరించండి. ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలానే కాకుండా మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు ఆవుకు ఆహారం తినిపించండి. అంటే తోటకూర పెట్టడం కానీ, పచ్చగడ్డి పెట్టడం కానీ, లేదంటే గోమాతను తాకటం కానీ, నమస్కారం చేయటం కానీ, 7 ప్రదక్షిణలు చేయటం కానీ, ఇలాంటివి చేస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండి 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారి 3 రోజుల తర్వాత కూడా అనుకూలంగా ఉండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే ఆవుని పూజించడం, ఆవుకు నమస్కారం చేయటం, ఆవుని నుర్జి భాగన తాకటం, ఇదంతా కూడా చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరి కుబేరులాగా మారుతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆవును ఏంటంటే గనక పూజించండి.